మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు. అదే రాజు మొండివాడైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీరు వల్ల ప్రస్తుతం దేశంలో న్యాయ వ్యవస్థపైనే విమర్శలొస్తున్నాయి. న్యాయ వ్యవస్థ పనితీరుపై చర్చలు జరుగుతున్నాయి. కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును రిమాండ్కు పంపడంపై ఇండియన్ లీగల్ ఒపీనియన్ ఓ కథనం ప్రచురించింది. చంద్రబాబును నిర్బంధించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆ పత్రిక అభిప్రాయపడింది. దేశంలోని రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇండియన్ లీగల్ ఒపీనియన్ ఎండగట్టింది. చంద్రబాబుపై కేసును సుప్రీంకోర్టు ఒక జాతీయ అంశంగా భావించి నిర్ణయించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని రాజకీయ కక్షగా ఉదాహరించిన ఇండియా లీగల్ గతంలో అనేక మంది నేతలపై ఎన్నోసార్లు జరిగాయని తెలిపింది. చంద్రబాబు కేసులో సిఐడి పాత్రపై సందేహాలను వ్యక్తం చేసింది. పోలీసులు మితిమీరి ప్రవర్తించినప్పుడు కోర్టులు అనేకసార్లు తప్పుపట్టాయని గుర్తు చేసింది. సిఐడి చంద్రబాబుపై మోపిన ఆరోపణలను రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 45 ఏళ్లుగా నిస్వార్థంగా తెలుగు ప్రజలకు సేవ చేశానని, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు తన అరెస్టు తర్వాత చేసిన ట్వీట్ను ప్రముఖంగా ప్రస్తావించింది. ఆయన్ని అరెస్టు చేశాక ఆధారాల కోసం సిఐడి ప్రయత్నించడాన్ని తప్పుబట్టింది. ఇది చాలా దురదృష్టకరమంటూ యాప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకించింది. చంద్రబాబు, మనీష్ సిసోడియా కేసుల్లో ఇదే జరిగిందని తెలిపారు సింగ్. చంద్రబాబు అక్రమ నిర్బంధంపై పూర్వ కేసులను కూడా ఇండియా లీగల్ ప్రస్తావించింది. మనీష్ సిసోడియాకు డబ్బు అందినట్లు రుజువు చూపించలేనప్పుడు ఆయన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎలా అరెస్టు చేస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని ఇండియా లీగల్ ఉదాహరణగా చూపింది. ఆరోపణలను రుజువు చేసేందుకు ఈడీ, సిబిఐ ఎలాంటి సాక్ష్యాలను సమర్పించనందువల్లే గత 8 నెలలుగా సిసోడియా జైల్లోనే ఉన్నారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ విషయంలో కూడా సాక్ష్యాలను సమర్పించలేదు. ఈ కేసులన్నీ చూస్తుంటే చంద్రబాబు కేసు కూడా అదే విధంగా మారుతుందా అని వ్యాఖ్యానించింది ఇండియా లీగల్. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, జమ్మూ కాశ్మీర్, యూపీ మాజీ సీఎంలు ఫారూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్లు చేసిన ప్రకటనలను కూడా ఇండియా లీగల్ ఉటంకించింది. అటు మాజీ న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు తీరును వ్యతిరేకించారు. చంద్రబాబు బీజేపీతో స్నేహంగా ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేది కాదని రిటైర్డ్ జస్టిస్ బీజీ కొల్సే పాటిల్ అభిప్రాయపడ్డారు. కేసులో పసలేకపోయినా చర్యలు తీసుకోవాలంటే దేశంలో ఉన్న అందరూ రాజకీయ నాయకులు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అన్నారు పాటిల్. కేసు పెట్టడం ద్వారా రాజకీయ కక్షలను తీర్చుకోవడం అత్యంత తీవ్రమైన పరిణామమని జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అన్నారు. కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం రాజకీయ ఒత్తిడి కనబడుతోందని తెలిపారాయన. ఇదే విషయాన్ని లోకేష్ ఇటీవల చెప్పడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఆ వెంటనే జగన్ పార్టీ మీటింగ్లో కక్ష సాధింపు కాదని సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబుపై నమోదైన కేసు అధికారిక విధుల్లో తీసుకున్న నిర్ణయాల గురించి అని న్యాయస్థానం సహా అందరికీ తెలుసు. ఆ కేసుల్లో డబ్బులు దుర్వినియోగమయ్యాయని సిఐడి చెబుతోంది. కానీ ₹1 మనీ ట్రయల్కు ఆధారాలు చూపించలేదు. వాటిలో చంద్రబాబుకు ఎలా లబ్ధి కలిగిందో చెప్పలేదు. సామాన్యుడికి ఇలా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. మరి ఏమి చూసి న్యాయ వ్యవస్థ చంద్రబాబును జైలుకు పంపింది? నెల రోజుల నుంచి ఆయనను జైల్లో ఎందుకుంచారు అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు అరెస్టు వ్యవహారం, రాజకీయ కక్ష సాధింపుల విషయంలో దేశవ్యాప్తంగా ఓ చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ వెలుగులోకొచ్చే అవకాశం కనిపిస్తోంది.